ఆకలితో ఉన్న సొంత పౌరులపై హామాస్ కాల్పులు. ఐడిఎఫ్ షాకింగ్ వీడియో వైరల్. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాజాలో మానవతా సాయం పంపిణీ కూడా రక్తసిద్ధం అవుతుంది. ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీన్లపై హామాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెబుతూ దానికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ కాల్పుల్లో హామాస్ ఉగ్రవాదులు కనీసం 31 మంది పాలస్తీన్లను బలికొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది. అవును, దక్షిణ గాజాలోని రాఫాలో మానవతా సాయం పొందడానికి గుమికూడిన ఆకలితో ఉన్న పౌరులపై హామాస్ ఉగ్రమూకలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారని వెల్లడించింది. ఈ ఘటనలో ఐడిఎఫ్ ప్రమేయం ఏమాత్రం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పౌరులపై హామాస్ కాల్పులు జరుపుతున్నట్లు చూపించే డ్రోన్ వీడియో ఫుటేజ్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ విడుదల చేశాయి. ఈ సంఘటన మానవతా ప్రయత్నాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని నొక్కి చెప్పింది. గాజాలో ఆహార పంపిణీని అడ్డుకోవడానికి హామాస్ తన శక్తి మేర ప్రయత్నిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపింది. హామాస్ నుంచి విరుద్ధ ప్రకటన విడుదలైంది. హామాస్ ఉగ్రముఖలపై ఇజ్రాయెల్ ఆరోపణల అనంతరం దానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన హామాస్ నుంచి వచ్చింది. ఇందులో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు గల ప్రైవేటు సహాయ సంస్థ అయిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ GHF నిర్వహిస్తున్న సహాయ పంపిణీ స్థలం సమీపంలో ఐడిఎఫ్ కాల్పులు జరిపిందని హామాస్ ఆరోపించింది. ఈ కాల్పుల్లో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారని, చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, కొంతమంది మరణించగా వారి తల లేదా ఛాతీపై బుల్లెట్లు దూసుకెళ్లాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.